గత కాలం మేలు వచ్చు కాలము కంటే అంటారు ఓ మహాకవి తెలుగులోనండి. జెడ్ విషయంలో ఇది నిజమైపోతోంది. జెడ్ ఎందుకు పనికి రాకుండా పోతున్నారు అంటే ముందు తరాలతో పోల్చుకుంటే మిలీనియల్స్ అంటాం గదండీ! వాళ్ళతో పోల్చుకుంటే. అసలు ఈ జెడ్ అంటే ఎవరు? అంటే ఏం లేదండి. 1997 నుంచి 2012 మధ్య పుట్టిన వాళ్ళని. 1, 2 సంవత్సరాలు 95-10 గూడా అంటారు. అది పెద్ద విషయం కాదు. వీళ్ళందరినీ కూడా జెడ్ అంటున్నారు. అంటే ఈరోజు 25 ఏళ్ల వయసున్నటువంటి కుర్రాళ్ళంతా గూడా ఇదిగో ఇందులోకొచ్చేస్తున్నారు జెడ్. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని అబ్జర్వ్ చేస్తే అబ్బా! స్మార్ట్ ఫోన్ ముఖ్యంగా డిజిటల్ యుగం, స్మార్ట్ ఫోను, కంప్యూటర్సు, ఇంటర్నెట్ బాగా అడ్వాన్స్‌డ్ స్టేజ్‌కి వచ్చేసిన కాలంలో పుట్టిన వాళ్ళు కదా వీళ్ళు. వీళ్ళకి అన్నీ అందుబాటులో ఉన్నాయి కదా! సో, వీళ్ళు అద్భుతంగా పెరిగారు. అద్భుతమైన తెలివితేటలు, అద్భుతమైన ప్రతిభా పాటవాలతో వీళ్ళున్నారు అని అనుకుంటున్నాం. కానీ ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే చాలా ఫేమస్ రిపోర్ట్ అండి. అమెరికన్ కాంగ్రెస్‌కి సబ్మిట్ చేసిన రిపోర్ట్. ఒక ఫేమస్ న్యూరో సైంటిస్ట్ ఈ మధ్య కాలంలో సబ్మిట్ చేసిన రిపోర్ట్ చూస్తే చాలా భయమేస్తోంది. అంటే ఏం లేదు, గత తరాలతో పోల్చుకుంటే ఈ తరం ముఖ్యంగా ఈ జెడ్ మెదడు పరిమాణం తగ్గిపోతుంది. అంటే బ్రెయిన్ మ్యాటర్ తగ్గిపోతుంది. ఆలోచనా శక్తి తగ్గిపోతుంది. సమస్యలని పరిష్కరించే సామర్థ్యం తగ్గిపోతోంది. సొంతంగా ఆలోచించే శక్తి గూడా తగ్గిపోతోంది అని చెప్పి ఈ జెడ్ గురించి ఒక ఫేమస్ రిపోర్ట్ వచ్చింది. మరి ఫేమస్ రిపోర్ట్స్ ఏమున్నా గానీ మనం షేర్ చేసుకుంటున్నాం గదండీ! ఇక్కడ అమెరికన్ న్యూరో సైంటిస్టు ఒక డాక్టరు జారెడ్ క్యూనీ హోర్వత్ అండి. మీరు గూడా గూగుల్ చేయండి. జారెడ్ క్యూనీ హోర్వత్ రిపోర్ట్ ఆన్ జెడ్ అని కొట్టండి. మీకు వాస్తవాలు అర్థమైపోతాయి. అంటే అంత పెద్ద రిపోర్టు మీరందరూ చదవలేరు. అలా అని పోనీ నేను గంట చదివినా గానీ అందరికీ వినే ఓపిక ఉండదు కాబట్టి ముఖ్యమైన విషయాలు చెప్పేస్తామండి. ఎందుకంటే అమెరికన్ సొసైటీ అంటే మన సొసైటీతో పోల్చుకుంటే అమెరికన్ సొసైటీలో పిల్లలు ఇంకాస్త మందబుద్ధుల్లా ఉంటున్నారు. ఇదేంటి గతంలో వాళ్ళే బెటరేమో అనిపిస్తోందండి. ఎందుకంటే మీకు తెలుసు ఈరోజు వీసాల పరంగా ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఏం పెట్టినా గానీ ఆగట్లేదు. ఏది ఇండియన్స్ వగైరా వీళ్ళు కావాలని తీసుకెళ్ళిపోతున్నారు. మన వాళ్ళు వాళ్ళతో పోల్చుకుంటే బాగా పనిచేస్తారు. చాలా చలాకీగా, చురుగ్గా తెలివితేటలు చూపిస్తారనుకుంటాం గదా! దానికి కారణం ఏంటి అంటే ఓకే. పెంపకం దగ్గర నుంచి, కష్టపడే తత్వం దగ్గర నుంచి ఇవన్నీ. కానీ జెడ్ ఎందుకు ఉన్నారు ఇలాగా? ఎందుకు ఇలా ఉన్నారు అంటే దాని అర్థం ఏంటంటే గత వాళ్ళతో పోల్చుకుంటే అంటే అంతకు ముందు తరం మిలీనియల్స్ ఉన్నారు కదండీ! 97, 95కి ముందు పుట్టిన వాళ్ళు. ఆ ముందు తరంతో పోల్చుకుంటే వీళ్ళ బ్రెయిన్ మ్యాటర్ చాలా తక్కువుంది. ఆలోచనా శక్తి తక్కువుంది. వీళ్ళ పరిష్కార సామర్థ్యం, సమస్య పరిష్కార సామర్థ్యం అంటే మ్యాథమెటిక్సే చూసుకోక్కర్లేదు. లైఫ్‌లో గూడా తక్కువుంది అని చెప్తున్నారు. డైరెక్ట్‌గా విషయానికొచ్చేస్తున్నాను. ఫోన్ అండి. స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. అంటే వీళ్ళు పుట్టిన తర్వాత స్మార్ట్ ఫోన్ ఉంది. పుట్టడంతోనే స్మార్ట్ ఫోన్ ఉంది. యాక్చువల్‌గా ఈ ఫోనే పాడు చేసింది. ఈ గ్యాడ్జెట్స్ స్మార్ట్ ఫోన్ మీన్స్ ట్యాబ్ గావచ్చు, సిస్టమ్ గావచ్చు, ల్యాప్‌టాప్ కావచ్చు, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ 90%. ఫోన్ చూస్తూ పెరిగిన పిల్లలు వీళ్ళు. ఫోన్‌ని మాత్రమే అనుకరిస్తూ పెరిగిన పిల్లలు. ఫోన్‌లో మాత్రమే నేర్చుకున్న పిల్లలు వీళ్ళు. ఇక్కడ దెబ్బైపోయారు వీళ్ళు. ఈ ఫోన్ ఏదైతే ఉందో ఈ కమ్యూనికేషన్ వెరీ బ్యాడ్ కమ్యూనికేషన్ మెదడుని ఇంప్రూవ్ చేయలేదు. మెదడులో పెరుగుదల చూపించలేదని చెప్తోందండి. ఒక ఇండియా, అమెరికానే కాదు గుర్తుంచుకోండి. 80 దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ఆవిడ సర్వే చేస్తే అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. అంటే తగ్గుతూ వస్తోంది. ఏది శక్తి, మెదడు శక్తి తగ్గుతూ వస్తుంది. అలా అని ఇదేదో కాలం ప్రకారం తగ్గుతోంది. కాలక్రమంలో, పరిణామ క్రమంలో పాపం మనుషులు తెలుసు కదండీ! చింపాంజీ నుంచి మనిషి ఇలా వచ్చాడు కదా! వెనక్కిపోతున్నాడా అనుకోవడానికి లేదు. కానీ ఇదిగో ఇదే కంటిన్యూ అయితే ఆ బ్రెయిన్ అలా కుచించుకుపోయి మనం గూడా జంతువుల స్థాయికి వెళ్ళిపోతామేమో ఇంకొక 100, 200, 500 సంవత్సరాలకి అనిపిస్తోందండి. సో, ఇక్కడ ఈళ్ళకి ఏకాగ్రత ఉండట్లేదు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉండట్లేదు. అన్నిటిలో కూడా ముందు తరాలతో పోల్చుకుంటే అన్నిటిలో కూడా ముఖాముఖి అనేది లేకుండా పోయింది. ఫోన్‌తో ముఖాముఖి ఉంటుంది కాబట్టి వీళ్ళు వెనకబడిపోయారు. అంటే వీళ్ళ మెదడు ఫోన్‌లో ఉన్న డేటాకి, ఫోన్‌లో ఉన్న కంటెంట్‌కి అలవాటు పడిపోయింది తప్పించి, ఎదుటి వాళ్ళ నుంచి నేర్చుకోవడానికి, ఎదుటి వాళ్ళ నుంచి గ్రాస్పింగ్ చేయడానికి అలవాటు పడలేదు. ఈ తరం ఫోన్‌ని స్క్రోల్ చేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ పెరుగుతున్న తరం. ఒక అమెరికాలోనే కాదు, అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి. అంటే కాస్త అడ్వాన్స్‌డ్ కంట్రీస్ ఫోన్ అందుబాటులో ఉన్న అన్ని దేశాల్లో ఇదే ఉందని చెప్పి హోర్వత్ అంటున్నారు. ఆ రిపోర్టే నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానండి. సో,
మరి జన్ జెడ్ పరిస్థితి ఎలా ఉంటే జన్ ఆల్ఫా వీళ్ళ పరిస్థితి ఏంటి? ఐ మీన్ 2010, 12 తర్వాత పుట్టిన వాళ్ళు ఇంకా స్పీడ్ అండి. 5G వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ సైజ్ పెరిగింది. కంటెంట్ విపరీతంగా అప్లోడ్ అయిపోతోంది. ఏది ఇంక ఏ కంటెంట్ పడితే ఆ కంటెంట్ అప్లోడ్ అయిపోతోంది. మన పేరెంటల్ లాక్స్ చాలా వీకు. వాళ్ళేమో పేచీ పెడుతూ ఉంటారు. మనకేమో చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. మన పనులు మనం చేసుకోవాలి కదా! పిల్లాడికి టాక్‌మని చెప్పి ఫోన్ ఇచ్చేస్తున్నాం. ఈ మధ్య కూడా చూశానండి మా ఆఫీస్ స్టాఫ్‌లో నా దగ్గర పనిచేసే అబ్బాయి కొడుక్కి వాడి జన్ ఆల్ఫా అందుకు చెప్తున్నాను. 5 ఏళ్ళు, 6 ఏళ్ళు ఉంటాయి. ఇప్పటికీ మాటలు సరిగ్గా రాకపోతే నేను అబ్జర్వ్ చేశానండి. ఏం చేస్తూ ఉంటాడు ఏంటంటే, వాళ్ళు జనరల్‌గా అందరూ చేసే పొరపాటే ఫోన్ ఇచ్చేసారండి వాడికి మొదటి నుంచి. వాడు ఫోన్‌కే అలవాటు పడిపోయాడు. అంటే ఫోన్ మాట్లాడింది వినడమే తప్పించి ఫోన్‌ని ఎంజాయ్ చేయడమే తప్పించి మనకు కూడా మాటలొచ్చు, మాట్లాడాలనేది అలవాటు తప్పిపోయింది. తల్లిదండ్రులు ఎంతసేపు మాట్లాడుతున్నారు, వాళ్ళ ఫోన్ వాళ్ళు పట్టుకుంటున్నారు, వాడి ఫోన్ ఆడికి ఇస్తున్నారు కదండీ! అందరూ మాట్లాడుకోవడం తగ్గిపోయింది కదండీ! సో, వీడికి ఆ కమ్యూనికేషన్ ఛానెల్ కట్ అయిపోయి మాటలు సరిగ్గా రావట్లేదు. చాలా స్లో మందబుద్ధిలాగా అయిపోతున్నాడు. అప్పుడు నేను ఒక సలహా చెప్పాను. ఫోన్ మొత్తం కట్ చేసి తీసుకెళ్ళి అంగన్వాడీలో పడేయి. దగ్గరలో ఉన్న అంగన్వాడీ స్కూల్‌లో పడేస్తే మీకు తెలుసు కదండీ! ఫుల్లుగా మాట్లాడతారాళ్ళు. 4 మాటలు ఎక్కువే మాట్లాడతారు. 1, 2 మాట్లాడకూడని మాటలు కూడా మాట్లాడతారు. అయినా దాని గురించి ఏం భయపడక్కర్లేదు. అక్కడ పడేసాడు. సెట్ అయిపోయాడండి. సో, మరి ప్రాక్టికల్‌గా గుర్తుంచుకోండి. మరి నేరుగా మనుషుల ముఖాముఖి ఉంటూ ప్రాక్టికల్‌గా నేర్చుకునే అలవాటు పోయింది కాబట్టి ఈ ఈ ఈ జంజీ మీద జరిగిన రిపోర్ట్ ఇది సర్వే కాబట్టి చెప్తున్నాను. జన్ ఆల్ఫాకొచ్చినప్పుడు ఇంకా భయంకరమైన వాస్తవాలుంటాయి. అవి ఇంకొక వీడియోలో చెప్పుకుందామండి. దాని మీద ఇంకా ఏ సర్వేలు రాలేదు కాబట్టి సర్వే వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఏది 2012 తర్వాత పుట్టి ఇప్పుడున్నారు చూడండి, వీళ్ళ గురించి తర్వాత షేర్ చేసుకుందాం. వస్తాయి త్వరలోనే. సో, మరి ఈ రిపోర్ట్ మళ్ళీ నేను చెప్తున్నాను గుర్తుంచుకోండి. న్యూరో సైంటిస్ట్ డాక్టర్ హోనీ జారెడ్ కూనీ హోర్వత్ అమెరికన్ సెనేట్‌కి ఇచ్చింది. కామర్స్, సైన్స్, ట్రాన్స్‌పోర్టేషన్ కమిటీకి ఇచ్చిన నివేదిక ఇది. సో, మరి ఈ ఫోన్ వచ్చి సొంతంగా ఉన్నటువంటి మానసిక శక్తిని, సొంతంగా ఉన్నటువంటి అభిజ్ఞా నైపుణ్యాలని ఈ ఫోను చంపేస్తోంది కాబట్టి జాగ్రత్త పడండి అని చెప్పడం ఈ రిపోర్ట్ సారాంశం అండి. మరి ఈ రిపోర్ట్ మీకు ఎలా అనిపించింది? వాస్తవాలేనా? ఒప్పుకుంటారా? లేదు అంటారా? కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. మరి ఇంత మంచి కంటెంటు ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే దయచేసి షేర్ చేయండి. సోషల్ మీడియాని ఒక మంచి కాజ్ కోసం వాడుకోవచ్చు అని నేను బలంగా నమ్ముతాను కాబట్టి వీడియోల రూపంలో మీకు ఇవి ఇస్తున్నాను. మరి మీరు కూడా నమ్ముతున్నారు అనుకుంటున్నాను. ఫాలో అయిపోతూ షేర్ చేసేయండి.